భక్తియే ఐశ్వర్యం. అందుకే శ్రీరామాయణం బాలకాండలో అయోధ్యానగరంలో ఉండేటటువంటి వారి యొక్క లక్షణం చెప్తారు. నా కుండలి, నామకుటి, నాస్రగ్వి, నాల్పభోగవాన్ అంటారు వాల్మీకి మహర్షి. అల్పభోగమున్నవాడు అయోధ్యానగరంలో లేడు. అల్పభోగం అంటే తక్కువ భోగమే అనుభవించేవాడు లేడు. అలా ఎలా సాధ్యం? ఎప్పుడూ ఒకరు ఎక్కువ భోగం అనుభవిస్తాడు, ఒకడు తక్కువ భోగం అనుభవిస్తాడు. మరి అందరూ ఒకలాగే భోగాలు అనుభవించడం ఎలా కుదురుతుంది? రాజు అనుభవించిన భోగాన్ని మంత్రి అనుభవించడు, మంత్రి అనుభవించిన భోగాన్ని సేనాని అనుభవించడు, సేనాని అనుభవించినటువంటి భోగాన్ని సామాన్య పౌరుడు అనుభవించాడు. మరి అందరూ సమానంగా అనుభవించడం అన్నది అల్పభోగం లేని వాళ్ళు, అసలు అల్పభోగమే ఉన్నవాళ్ళు అక్కడ ఎవరూ లేరు అన్నమాట ఎలా చెందుతుంది? అంటే ఎవడికి ఎంత ఉన్నదో దానితోనే తృప్తి తప్ప నాకు వాడికున్నంత లేదని అసంతృప్తి పొందేవాడు అయోధ్యానగరంలో లేడు. అది అయోధ్యానగరం యొక్క గొప్పతనం, ఆ నగర వాసుల యొక్క సంస్కృతి. అలా అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు గ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరు. సుకర్మములివ్వియు చెయ్యజాలరు అన్న మాటని కలియుగంలో ఉండేటటువంటి లక్షణంగా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏదైనా ఒక విషయ సుఖం ఉందనుకోండి, కళ్ళకెదురుగుండా ఒక సుఖం ఒకటి ఉన్నది. ఇప్పుడు నువ్వు ఈ సుఖాన్ని అనుభవించకుండా ఉంటే, శాస్త్రాన్ని గురువుగారు చెప్పిన మార్గాన్ని పట్టుకుంటే నీకు పుణ్యం లభిస్తుంది అని నేను మాట అన్నాను. ఉదాహరణకి మీకు ఇక్కడ ఓ బంగారం గొలుసు దొరికింది. మీరు ఆ గొలుసు తీసుకుని జేబులో వేసుకోకూడదు, ఆ గొలుసు ఎవరిదో అడిగి ఇచ్చేయాలి. తప్పు కదూ? అది ఎవరో పడేసుకున్నారు దేవాలయంలో, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? తీసుకోవద్దు అన్నాను. నేను అలా అన్నప్పుడు ఇప్పుడు కంటి ఎదురుగుండా ఉన్నటువంటి నగని తీసుకోకుండా ఉండాలి అంటే భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, నేను అలా తీసుకోకుండా ఉంటే ఆయన నన్ను రక్షిస్తాడు, నన్ను అనుగ్రహిస్తాడు అన్న నమ్మకం ఒకటి మీకు ఉండాలి. ఇప్పుడు ఆ నమ్మకం ఉంటే ఉత్తర జన్మలలో ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు, ఈశ్వరుడి రక్షణ మీరు పొందుతారు అనేటటువంటిది కేవలముగా శాస్త్రము చేత గురువు చేత ప్రతిపాదింపబడింది. అది అలా జరుగుతుందా అంటే దానికి శాస్త్రం ప్రమాణం, గురువుగారు ప్రమాణం, భగవంతుడు ప్రమాణం. ఆ నమ్మకం మీకు ఉండాలి. కానీ గొలుసు తీసేసుకుంటే ఉత్తర క్షణంలో మీకు ప్రయోజనం కలుగుతుంది. ఉత్తర క్షణంలో కలిగేటటువంటి ప్రయోజనాన్ని పక్కన పెట్టి శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని మీరు ఒక మంచి పని చెయ్యడానికి కావలసినటువంటి అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధి కలగడం ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. ఆ ఈశ్వరానుగ్రహం లేకుండా అలా మంచి పని చేయడం సాధ్యం కాదు.